ఇటు తాను పార్టీకి దూరంగా ఉంటున్నానన్నది అవాస్తవమన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పార్టీలో కొన్ని అంశాలను తప్పుపడుతున్నాను తప్ప పార్టీని కాదన్నారు. రాహుల్తో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయాలు చర్చించానన్నారు. రెండు చైర్మన్లు పార్టీ కాదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి కదా. మరి మా అంత యాక్టివ్ గా పార్టీకి చేసే వాళ్ళు ఎవరు లేరు. పార్టీకి ఎక్కడ దూరంగా ఉన్నా, పార్టీకి 100% పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చినమో రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ప్రజల మనసులను తెలుసుకుంటేందుకు, ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలకు మనం ఏం పని చేయాలి, వాళ్ళు ఏం ఆశిస్తారు గవర్నమెంట్ తోటి అనే దాని మీదనే ఆలోచన చేసి ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం తప్పితే, నేను రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన సమయం నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికి అంతసేపు ఇచ్చి ఉండదు. ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసినా సరే చాలాసేపు పార్టీ గురించి కానీ, ప్రభుత్వ పనితీరు కానీ, కుటుంబం గురించి, నేపథ్యం గురించి కానీ కూడా అడిగి రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను సలహాలు కూడా అడిగిండు.